హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా హ్యాష్టాగ్ హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాయా కర్రీ అండి. ఈజీగా అండ్ సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా కానీ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే పాయా అయితే బాగా వాష్ అయితే చేసి తీసేసుకున్నానండి. ఒక 10 టైమ్స్ అయినా వాష్ చేసుకున్నాను. సో బాగా వాష్ చేసుకుని పక్కనైతే పెట్టేశాను. ఆయిల్ కావాలి అండ్ కొబ్బరి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాప్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటో ప్యూరీ, సాల్ట్, కారం అండి, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, గరం మసాలా అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసేసుకున్నాను. అండ్ కుక్కర్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్లేమ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్ పెట్టేసి కొంచెం దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 3 బిగ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. సో కుక్కర్లో అయితే ప్రాసెస్ తొందరగా అయిపోయిద్దని కుక్కర్ అయితే తీసుకున్నానండి. బౌల్‌లో అయినా చేసేసుకోవచ్చండి, దీక్షాలో అయినా గానీ. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో చాప్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకున్నానండి. బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు అండ్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే రైస్ ఇంకా ఫిష్ కర్రీ అయితే కుక్ అవుతుందండి. సాల్ట్ అండ్ పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. కొంచెం మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక బిగ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే టమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. నేనైతే మీడియం సైజ్‌వి 2 టమాటాస్ అయితే ప్యూరీ చేసుకున్నాను. పెద్ద సైజ్‌ది అయితే ఒకటైనా వేసుకోవచ్చండి. టమాటో ప్యూరీ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా పైకొచ్చింది. సో ఇప్పుడైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి. పసుపు అయితే వేసేసుకున్నాను కదా ఫస్టే. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. కారం వచ్చేసి 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే చూసుకొని ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్, బిగ్ స్పూన్స్ అయితే కొబ్బరి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మసాలాలంతా కాలకుండా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుంటానండి. వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాను. మసాలాలంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఈ విధంగానే కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత ఇప్పుడైతే పాయ అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. వేసిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది. సో ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకొని ఇప్పుడైతే పాయ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మొత్తం మసాలా మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేంత వరకు, మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం ఇలాగ లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ మొత్తం పైకొచ్చింది. చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. సో బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో 5 మినిట్స్ ఇలా ఈ విధంగానే కుక్ అయితే చేసుకుంటానండి. అడుగంటుకోకుండా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసి ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్ చేసుకుంటే ఫస్ట్ చాలా బాగా టేస్ట్ వచ్చేసిద్దండి. డైరెక్ట్‌గా లిడ్ పెట్టేస్తే టేస్ట్ అంత బాగా ఉండదు. మిక్స్ చేసేసి పెట్టేస్తే ఈ విధంగా ఆయిల్‌లో కొంచెం సేపు కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్ది. ఇప్పుడైతే గ్రేవీకి ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 1 ½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకొని ఇప్పుడైతే కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తున్నానండి. కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి లిడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే విజిల్ పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నానండి నేనైతే. 7 విజిల్స్ వచ్చేసి కుక్కర్ వేడి మొత్తం పోయేంత వరకు
అయితే వదిలేసానండి. ఇదిగోండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూసారా పాయ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. గ్రేవీ కూడా చాలా బాగుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి వేసుకున్నాను. ఇదిగోండి మిక్స్ అయితే చేస్తున్నానండి. చూసారా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ముక్క కూడా కుక్ అయిపోయింది. గ్రేవీ కూడా పర్ఫెక్ట్‌గా ఉందండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కమెంట్ చేసి చెప్పండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, ఇదిగోండి చూసారు కదా ముక్క కూడా బాగా కుక్ అయితే అయిపోయిందండి. వేడిగా ఉంది కదా అందుకనే టచ్ చేయలేకపోయాను. పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి. అండ్ బౌల్‌లో కూడా తీసేస్తున్నాను. బౌల్‌లో తీసేసుకున్నానండి. మీలో ఎవరికైనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్